ఒక రోజు ఒక పంచె కట్టుకుని భుజాలమీద శాలువ కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి, ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడిలా ఉన్న ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా? అది ఈ నవీన యుగంలో మనం చంద్రుడు మీదకు వెళ్ళాం. ఇంకా మీలాంటి వారు రామాయణం, మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు. అప్పుడు ఆ పెద్దమనిషి ఆ యువకుడిని అడిగారు, బాబూ, గీత గురించి నీకు ఏమి తెలుసు అని. అప్పుడు ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. ఏం జరుగుతుంది, వస్తుంది ఈ భగవద్గీత చదివితే? నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు చేస్తున్నాను. నేను ఒక శాస్త్రవేత్తను. ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది. ఆ పెద్దమనిషి ఆ యువకుడి మాటలకు నవ్వుతుండగా 2 పెద్ద కార్లు అక్కడకు వచ్చి ఆగాయి. ఒక కారులో నుండి కొంతమంది బ్లాక్ కమాండోస్ దిగారు. రెండవ కారులోంచి ఒక సైనికుడు దిగాడు. ఆ సైనికుడు దిగగానే వినయంగా సెల్యూట్ కొట్టి కారు వెనుక తలుపు తెరిచి పెట్టుకున్నాడు. ఆ భగవద్గీత పారాయణం చేస్తున్న పెద్దమనిషి మెల్లిగా వెళ్లి కారులో కూర్చున్నారు. అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు అనుకుని కారు దగ్గరకు పరుగెత్తి ఆ పెద్దమనిషిని, అయ్యా తమరు ఎవరు అని అడిగాడు. ఆ పెద్దమనిషి చాలా ముందుగా, నేను విక్రమ్ సారాభాయ్ని అన్నారు. ఆ కుర్రవాడుకి 440 వోల్టుల విద్యుద్ఘాతం తగిలినట్టయింది. ఇంతకీ ఆ యువకుడు ఎవరో తెలుసా? ఆయనే డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆ తర్వాత కలాం గారు భగవద్గీత, రామాయణం, మహాభారతం పుస్తకాలు చదివారు. దాని ఫలితంగా ఆయన ఇటుపైన మాంసాహారం ముట్టకూడదు అని ఒట్టు వేసుకున్నారు. ఇదంతా కలాం గారు తమ ఆత్మ కథలో రాసుకున్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు, శాస్త్రాలు. అంతేకాకుండా ఇవి మన దగ్గర పుట్టడం భారతీయులకు గర్వకారణం మరియు గొప్ప వారసత్వ సంపద అని రాశారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి, హరే కృష్ణ చేతులు ముడుచుకున్న వ్యక్తి.